మీరు ఎర్రచందనం ఫార్మ్‌ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎర్రచందనం అనేటువంటిది ఎక్కడ పండుతుంది? అసలు ఎర్రచందనం పండాలంటే ఎలాంటి నేలలు అవసరము? మరి ఎర్రచందనము పండించేటువంటి సూటబుల్ కంపెనీస్ ఏమున్నాయి? వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? మీది ఎర్రచందనం ఫార్మ్‌ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్, హాఫ్ ఎకరో, పావెకరో తీసుకున్నారనుకోండి. దానికి మీరు ఎన్ని సంవత్సరాల్లో రిటర్న్స్ వస్తాయి? మీకుండేటువంటి సేఫ్టీ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందని మీకు 1 బై 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్రచందనం అనేటువంటిది చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. ఈ టింబర్ అనేటువంటిది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే ఇది చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే ఇది పండేది శేషాచలం అడవుల్లో నల్లమల ఫారెస్ట్ సరౌండింగ్స్లోనే పండుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్ కొన్ని ఏరియాలోనే పండుతుంది. దీనికి గల కారణం ఏంటంటే రెడ్ సాయిల్ మాత్రమే దీనికి సూటబుల్ ఉంటుందండి. ఈ రెడ్ సాయిల్లో కూడా మీకేంటంటే యురేనియం, కాడ్మియం, మెగ్నీషియం అనేటువంటి మినరల్స్ అనేటువంటి ఆ సాయిల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎర్రచందనం పండుతుంది. కాబట్టి మీరు ఎర్రచందనం ఏ లొకేషన్లో పండిస్తున్నారు, దానికి సాయిల్ టెస్ట్ అని చేశారా, సాయిల్ రిపోర్ట్స్ ఉన్నాయా అనేటువంటి మీరు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎర్రచందనం పెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి డ్యూరేషన్ అంతా, మీకు ఎన్ని సంవత్సరాల్లో దాని ఈల్డ్ వస్తుంది అనేటువంటిది కూడా మీరు దాన్ని ప్రాపర్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే ఎర్రచందనం మీకు ఈల్డ్ రావాలంటే 15 సంవత్సరాలు పడుతుందండి. ఈవెన్ ఇట్ విల్ టేక్ 1 or 2 years మోర్. కానీ చాలా కంపెనీలు చెప్తున్నట్టుగా తక్కువ 8 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వస్తుందని చాలామంది చెప్తున్నారు. బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. డోంట్ గో బై ఎమోషనల్ ఫీలింగ్స్. డోంట్ గో బై సర్టన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.